God is so good. It may be a little tough, the word of God. It may be touching our hearts. It may be treating our hearts. We doesn't know. But God, I believe one thing. God always touches our lives. Praise the Lord. Hallelujah. అది మనల్ని బాధపరచవచ్చు, సరిపరచవచ్చు, లేకుంటే ఉద్యోగపరచవచ్చు, స్వస్థపరచవచ్చు. కానీ ఒకటి నేనేం నమ్ముతా అంటే దేవుడు ఖచ్చితంగా మాటతో వాక్యం తన మాట్లాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. God is so good when we have the expectation. ఆయన స్పర్శను మనకిన ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని దర్శిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. God is so good. So today, so we hope so 3 weeks it may take place. So our topic is the voice of preparation to the Lord. ఆమె మన స్వరముతో మన యొక్క ఆసక్తి, ఒక సిద్ధపాటు కలిగే ఒక ఆసక్తి, ఒక వాయిస్, ద వాయిస్ ఆఫ్ ప్రిపరేషన్. దట్ మీన్స్ ఐ సెడ్ that 3 types, once the mirror will be the same, but 3 times we must go and see to the mirror. Praise the Lord. Hallelujah. ఒక అద్దము ఒకటే రీతిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మనం 3 సార్లు చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. So today we are going to meditate from this day, this Saturday, coming Sunday, this Sunday and next Sunday. We are going to meditate. We are going to be in the front of the mirror and we are going to receive something special from God. Amen. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. మనము అద్దం దగ్గర లేక అద్దం ముందు మనం నిలబడినాం. హల్లెలూయా. చెప్పాలి అందరూ. చేతులెత్తి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరం చూసినామా? ఆర్ వి సీన్ టుడే మార్నింగ్ అవర్ మిర్రర్? Just lift your hand. అందరూ చూడని వాళ్ళు కింద పెట్టుకోండి, చూసిన వాళ్ళు పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. I had seen 2 times. Praise the Lord. Washing 1 time and also afterwards dressing 1 time. Praise the Lord. Hallelujah. And makeuping 1 time. That means 3 times. Praise the Lord. Hallelujah. ప్రేమ బ్రష్ చేసేటప్పుడు ఒకసారి, దాని తర్వాత డ్రెస్ వేసుకునేటప్పుడు ఇంకొకసారి, దాని తర్వాత మేకప్ చేసుకునేటప్పుడు ఇంకొకసారి, 3 సార్లు ఖచ్చితంగా చూస్తాం అన్నమాట. ఇంకా కొంచెం శోధింపబడితే ఇంకొకసారి. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద గ్రేస్. ఆమేన్. హల్లెలూయా. If 4th time you are going, that is the grace for you. Praise the Lord. Amen. Hallelujah. చెప్పాలి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. God is so good. Dear brother and sister, what kind of spiritual clothing are we wearing? ఆత్మీయమైన దుస్తులను మనం ఏ రీతిగా ధరించబోతా ఉన్నాం? Is it good when we come to the church, when we go to the any functions, we will clothe ourselves very beautifully? That is very good. And we will present ourselves there. It is so honoring for the glory of God. సంఘానికి కానీ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు మంచిగా మన దుస్తులను అలంకరించుకొని మనం వెళ్ళిపోతా ఉంటాం. అది చాలా మంచిదే. We need to see ourselves in the front of 3 different types of mirrors for the glory of God. మనకై మనము ప్రేమన దేవుని బిడ్డలారా ఈ యొక్క అద్దం ఎదుట నిలబడి మనము 3 సార్లు చూసుకునేది మనం నేర్చుకోవాలి. Can we see 3 times? Praise the Lord. Hallelujah. Lift your hand and say, I will see 3 times, or I will check my life 3 times for the glory of God. దేవునికి మహిమాత్రమై నేను ఒకసారి చూడబాకండి అర్థం, ఈసారి నుంచి 3 సార్లు చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రేమన దేవుని బిడ్డలారా, ఫస్ట్ థింగ్, when we go and stand opposite to the mirror, let me see our condition, how it is there. మొదటిగా మనం అద్దం దగ్గరికి పోయినప్పుడు మనం ఏ రీతిగా ఉండమో మనం చూసుకుంటాం. ఫస్ట్ థింగ్. సెకండ్, నెక్స్ట్ సండే we are going to meditate God's provision for that. సో దేవుడు ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు. నువ్వు ఇది చేస్తే దేవుడు అది చేస్తాడు అన్నమాట. థర్డ్ time when we go, that means our preparation for God. సో 3సారి మనం పోయినప్పుడు అద్దం దగ్గరికి ఒక సిద్ధపాటు అనేది చాలా అవసరం. దట్ వి సీ ఆ 3rd Sunday for the glory of God. ప్రేమన దేవుని బిడ్డలారా, this may be very touching for the glory of God.
దేవుని మహిమ మాత్రమే ఒక స్పర్శ మనకు కావాలి. Let us believe two things. One is the glory of God. Praise the Lord. ఒకటి రెండు మనం గ్రహించాలి. చాలా మనం నేర్చుకునే ఒక పాఠం ఇది. దేవుని యొక్క మహిమ చాలా జాగ్రత్తగా వినాలి. ఇది తప్పిపోయిందా ఇంకా మనం నేర్చుకోలేము కొన్ని విషయాలు. టుడే బిలీవర్స్ కండిషన్ ఈస్ వెరీ బ్యాడ్. Pastor's condition is very bad. If you know that the glory of God, then we will have the fear of God in our lives. మన జీవితంలో దేవుని మహిమ గురించి ఒకసారి ఆలోచన చేస్తే దేవుని యొక్క దైవికమైన భయం అనేది మన జీవితంలో ఏర్పడుతుంది. సెకండ్ థింగ్, we must not lose the glory of God. రెండోది ఏంటంటే దేవుని మహిమను మనము పోగొట్టుకోకూడదు. విశ్వాసులు పోగొట్టుకొని చిత్రహింసలైతాం. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంత సులభం కాదు దేవుని మహిమలో ఉండేది. ఇట్ ఈస్ నాట్ ఈజీ, సచ్ ఈజీ వాట్ వీఆర్ థింకింగ్. We can live with the glory of God. We can live by the help of the Holy Spirit. But it is very easy to fall from the glory. చాలా సులభం ప్రేమన దేవుని బిడ్డారా, దేవుని మహిమతోటి మన మహిమ నుంచి కింద పడేది చాలా సులభం అన్నమాట. See the believer's life. ఒకసారి విశ్వాసుల యొక్క జీవితాన్ని చూడండి. Those who took salvation, those who took water baptism, those speaking an unknown language. See about their lives. Is it pleasing to the Lord? That's why we must run to the mirror now. Praise the Lord. Hallelujah. విశ్వాసుల యొక్క జీవితాన్ని చూడండి. రక్షణ పొందిన వారు, బ్యాప్టిజం తీసుకున్న వారు, అన్ని భాషలు మాట్లాడేవారు, దాంతోపాటు నేను ఫుల్గా ప్రార్థనలో ఉన్నవారు, వాళ్ళ జీవితాన్ని ఒకసారి చూడండి. అందుకే అద్దం దగ్గరికి, అంటే వాక్యం అనే అద్దం దగ్గరికి మనం వెళ్ళాలి. We must go the mirror of the word of God, which can saturate our lives. Seeing and saturating. Praise the Lord. Hallelujah. Now we can read the word of God, we can saturate our lives. అద్దం దగ్గరికి మనం పోయి మనం సరిపడతా ఉంటాం. We will be saturating our lives, our clothing, our things. Like that, the same way, come to the word of God, open your Bible, read it, and saturate your life for the coming of the King. Praise the Lord. Hallelujah. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా వచ్చే ఆ యేసయ్య నిమిత్తమై ఆయన కోసము మనము సిద్ధపాటయ్యే వారికి మనం ఉండాలి. వాక్యమైన అద్దం దగ్గరికి నువ్వు వస్తే అదిగిన మనం తెలుసుకుంటే సరిపడేదానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా పనిచేయని అవకాశాలు ఉంటాయి మన జీవితంలో. చాలా మటుకు ప్రియమైన దేవుని బిడ్డలారా. So let us turn our Bibles, the book of Genesis. So now we are in the front of the word of God, spiritually or physically. మనము ఒక అద్దం దగ్గర ఉన్నాము, వాక్యమైన అద్దము. ఇప్పుడు మన పరిస్థితి, our condition, we are going to see in that we may saturate our lives and we let us rebuild our lives, we can say, as the body of Christ. తిరిగి మనం కట్టుకుందాం మన జీవితాలను దేవునికి మహిమకరంగా. Praise the Lord. Hallelujah. Lift your right hand and say, I will rebuild my life. నేను తిరిగి నా జీవితాన్ని కట్టుకుంటా. Praise the Lord. God is so good. We must rebuild our lives. Let us turn our Bibles, the book of Genesis, 3rd chapter, 7th verse. The Bible says, the book of Genesis, 3rd chapter, 7th verse. ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనం. The Bible says, then the eyes of the both were opened and they knew that they are naked, and they sewed fig leaves together and themselves. And the Bible says, and they just made as a clothes and wear them. అప్పుడు తెలుగులో చదువుతూ నా కోఆపరేషన్ చేయండి. Praise the Lord.
అప్పుడు వాళ్ళిద్దరి కన్నులు తెరవబడాయట. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఇస్ సో గుడ్. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఆమేన్. The Bible says, my dear brother and sister, then the eyes of the both were opened. వాళ్ళ ఇద్దరి కళ్ళు తెరవబడాయంట. When the eyes were opened, which eyes which eyes they opened? ఏ కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళై? శరీరమైన కళ్ళు. Praise the Lord. The eyes of the flesh was opened. That must not happen in their lives, but it happened. అది జరగకూడదు వాళ్ళ జీవితంలో, కానీ జరిగించున్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్ని జరగరాని ఘటనలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. జాగ్రత్త సుమా. దేవుని మహిమతో, మహిమ గల కళ్ళతో వాళ్ళు ఉన్నప్పుడు, దేవునితో వాళ్ళు ఉన్నారు. When they were with the glory of God, they were blessed with God. They were in God. God was talking to them. They were talking to them. God was talking to them. They were talking to Him. They were listening to the voice of God. Suddenly, the both people's eyes were open. Be careful. Because the eyes are open, they saw what is there happening in this worldly system. వాళ్ళ జీవితాలలో వాళ్ళు కళ్ళు తెరవబడాయి కాబట్టి వాళ్ళు లోకానుసారమైన కార్యములు ఏమైతున్నాయో అవి వాళ్ళు తెలుసుకున్నారు అన్నమాట. The world, what is the world and what the things are in the world, just they saw and started to think about that. జాగ్రత్త సుమా. We need, my dear brother and sister, as we are born in this world with a sin, పాపంతో జన్మ పొందిన మనము, our eyes to be closed with the flesh world eyes, and God's, our spiritual eyes to be open to see the glory of God every day in our lives. శరీరమైన కళ్ళు ముయ్యబడి మన జీవితంలో ఆత్మీయమైన కళ్ళు తెరవబడాలి. దేవుని యొక్క మహిమను ప్రతిరోజు మనం చూడాలి. It is very hard. It is not an easy thing. They fallen immediately, my dear brother and sister. How many times we are falling in the sin? ఎన్నిసార్లు మనం దిగజారిపోతా ఉన్నాం, ఎన్నిసార్లు మనం పడిపోతాము. Just think one day, before we are closing the day, how many times we lost the glory of God? How many times we lost the presence of God? How many times God came to visit us, but we cannot give the praise for Him? ప్రతిరోజు ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం నుంచి పడకలకి వెళ్ళి మనం నిద్రించేంత వరకు ఎన్నిసార్లు దేవుని యొక్క మహిమను మనం కోల్పోయినాం, ఎన్నిసార్లు దేవుడు అనుగ్రహించిన ప్రసన్నతను మనం కోల్పోయినాం. దేవుడు మనతో మాట్లాడాలని వచ్చినప్పుడల్లా మనము దిగజారిపోయినాం. ఆ మాట దేవుడు దర్శించాలని వచ్చినప్పుడు మనము పారిపోతా ఉన్నాం. Because of the sin, my dear brother and sister, because of the sin, the glory went away from their lives. పాపము నుంచి వాళ్ళ జీవితాల నుంచి దేవుని మహిమ తొలగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Because of the sin of our lives, the glory of God is just going away from our life. The presence of God is going away. Holiness is going away. Righteousness is going away. Worldly system is not good. ప్రపంచంలో ఉన్న పరిస్థితులు బాగలేవు అన్నమాట. జాగ్రత్తగా మనం బ్రతకాలి. We must be very careful, very serious, my dear brother and sister. Living our life as if that means according to our will, it never pleases the Lord. మన యోచన ప్రకారంగా, మన చింతనసారంగా మనకి బ్రతకాలని ఆశ కలిగితే మనము దేవునికి మహిమకరంగా మనం బ్రతకలేం, జీవించలేం. Be careful. They lost the glory of God. Second Adam came to this world. He brought through him the glory of God to us. Praise the Lord. రెండో ఆదాము మన దగ్గరకు వచ్చింది భూలోకానికి. ఆయన ద్వారాగా దేవుడు అనుగ్రహించిన మహిమను మనము పొందుకుంటా ఉన్నాం. Praise the Lord. Be careful living in this world.
losing the glory of God, losing the presence of God, losing the holiness, losing the righteousness. It is very hard in our lives. ప్రేమన దేవుని బిడ్డారా, దేవుని ప్రసన్నత, దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క నీతిన వస్త్రాన్ని మనం పోగొట్టుకుంటా ఉండేది చాలా సులభము. చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. విశ్వాసుల జీవితంలో ఇవన్నీ నచ్చరన్నమాట. Adam and Eve, they lost the glory, they lost the holiness, they lost the righteousness. Today, how we are, my dear brother and sister? Are you losing the holiness in your life? Are you losing the righteousness in your life? Are you losing what God has given to you? ఈ రోజు మన పరిస్థితి ఎట్టుందంటే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని మై మాత్రమే వాళ్ళు పోగొట్టుకునేది మనం పోగొట్టుకుంటా ఉన్నామా? పరిశుద్ధత పోగొట్టుకుంటా ఉన్నామా? నీతిన వస్త్రాన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నామా? దేవుని యొక్క ప్రసన్నత, దేవుని మహిమను మనం పోగొట్టుకుంటా ఉన్నామేమో. జాగ్రత్త. వాళ్ళు పోగొట్టుకున్నారు, నువ్వు పోగొట్టుకోకూడదు. They lost the glory, the presence, the holiness and the righteousness. Don't be like that. Praise the Lord. Hallelujah. Brother and sister, be careful. వాళ్ళు పోగొట్టుకునేది మనం పోగొట్టుకోకూడదు. What they lost, we must not lost that one in our lives. ఏదైతే వాళ్ళ జీవితాలలో పోగొట్టుకున్నారో అది మనం పోగొట్టుకోకూడదు. Praise the Lord. They received the clothing from the fig tree of the leaves. వాళ్ళంట ఏ చెట్టు యొక్క ఆకులను కప్పుకున్నారు వాళ్ళు? మేడి చెట్టు అంట. Praise the Lord. We need to clothe ourselves with the holiness. We need to clothe ourselves with the righteousness of God that brings by Lord Jesus Christ. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము యేసయ్య ద్వారాగా పరిశుద్ధమైన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. నీతిన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. God is loving us very much, my dear brother and sister. యేసయ్య మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. లోకం వైపు చూడబాకండి. Don't see other people's character. You will fall in the ditch. ఇతరుల యొక్క స్వభావము, వాళ్ళ క్యారెక్టర్ని నువ్వు చూసినట్లయితే నువ్వు కింద పడిపోయేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. Believers will come to the church Monday to Saturday. They will live as their lives. Many are there. Don't look to their weaknesses. Don't look about their things, my dear brother and sister. Don't look about their mistakes. Be careful. Build up yourself in the holiness and the righteousness. Look to the Lord Jesus Christ. If they are falling and going in the sin, let them go. That is not our responsible. ప్రజలకి నా పడిపోతూ నాశనం అవుతుంటే వాళ్ళని చూసి నువ్వు పడిపోబాకు. ప్రియమైన దేవుని బిడ్డారా, వాళ్ళ బలహీనతలను చూసి నువ్వు రకరకాలుగా పడిపోబాకు. దేవునిమై మాత్రమే మంచిగా బ్రతికేది మనం నేర్చుకుందాం. వాళ్ళు ఆ రీతిగా ఉండి నాశనం అయిపోయి నరకానికి వాళ్ళు సిద్ధపాటు అవుతాం. విశ్వాసులే నేను బయట మనకు దేవుడు. We don't want others. I'm talking about the believers. Many people sees the system is changed, my dear brother and sister. పరిస్థితులు మారిపోయినాయి. జాగ్రత్త సుమా. నీ ఆత్మకు నువ్వే సాక్ష్యంగా ఉంటావు. You are the witness for your soul. Praise the Lord. Hallelujah. God is so good. Let us check our lives. Let us go pleasing to the Lord. Secondly, the book of Isaiah 64 chapter 6th verse says, our righteousness are filthy rags it seems. మన నీతిన వస్త్రాలు మురికి లాంటి గుడ్డలాంటి మురికి గుడ్డలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద బ్రదర్ అండ్ సిస్టర్, నాలక ఎవరు లేరు. మెనీ పీపుల్ విల్ టాక్ లైక్ మీ, నోబడీ ఇస్ దేర్. Like me, nothing is there in our life. Without Jesus, we are not having anything in our lives, my dear brother and sister. Some are there, my friends. They will do very good works, but they are not in righteousness. They will be helping so many people. They are not in the holiness. They will do charity works. Their life is not pleasing to the Lord. How can they go to heaven?
Some pastors, they will tell, yes, there is a reward. God is going to help you do this one, that one for them. They will be encouraging, but they never given their lives to the Lord. How come they go to heaven? ప్రేమన దేవుడు, నా స్నేహితులు ఉన్నారు, మంచి పనులు చేస్తారు అన్నమాట. పేదలకు హెల్ప్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా కష్టంలో ఉంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ అనేకులు వాళ్ళ గురించి చెప్తా ఉంటారు, వీళ్ళు పరలోకంలో నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఈ ఆశీర్వాదం, ప్రైజ్ ది లార్డ్, మంచిదే అని. కానీ వాళ్ళ జీవితాలు పరలోకానికి పోవు. ఎందుకంటే మీ నీతి వస్త్రాలు ఎట్టున్నాయంట, మురికి లాంటి అంట. ద రైచియస్ క్లోత్స్ ఆర్ జస్ట్ లైక్ ఎ ఫిల్తీ rags. Whatever we are doing the righteous works, whatever we are doing, it may be pleasing to us. But if our life is not pleasing to the Lord, all the things are zero for God's glory. Praise the Lord. Isaiah is a great prophet, writes like this, my dear brother and sister, telling that, and our iniquities and our righteous things, our things are just like a filthy rag, says the word of God. It is not pleasing to the Lord. చదవమా ఇవ్వాలన్నా? మా నీతి ఉనికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయేను. We all together, the Bible says, polluted like a garment, and the dry leaves, if the wind comes, they will just pass us away from that place. Like that, our lives passes away. Our righteous deeds, our helping, if there is no Jesus in our lives, if there is no salvation in our lives, if our life is not pleasing to the Lord, just like a dry leaf, if you are somewhere in some place, when the wind comes, it goes out from that place. Like that, our lives will be there. Be careful, my dear brother and sister. యేసయ్య మన జీవితంలో నిజమైన రక్షణ గిన లేకుంటే, ఆ రక్షణను కాపాడుకుంటే గిన, మన యాత్రలో గిన మనం వెళ్ళకుంటే, ఆ ఎండిపోయిన ఆ యొక్క ఆకు ఎక్కడ పడి ఉంటుందో, ఆ వీసుడు గాలి వచ్చినప్పుడు ఆ ఆకు అదే స్థానంలో ఉండదు. ఆ స్థానం నుంచి అది వెళ్ళిపోతుంది. మన జీవితం అట్టనే. ఇట్ జస్ట్ లైక్ ఏ బబుల్ వాటర్ అవర్ లైఫ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఒక నీటి లాంటి, బుడగ లాంటి నీటిని మన ఆ బబుల్ ఏ రీతిగా ఉంటుందో, మన జీవితం ఆ రీతిగా ఉంటుంది. ఎప్పుడు అది పేరుతుందో అర్థం కాదు. When it blows, we doesn't know. We must be very careful, my dear brother and sister. Don't look to the others. Look to Lord Jesus Christ, who is the author and the finisher of our faith. Think about apostles, Barnabas and Paul. That they had came in his life, they were very much angry in the ministry, very much disturbed in their ministry. He says, I will take some people with me, and he says, I will take some people with me. Like that, lot of disturbance in their lives. అపోస్తలుడైన పౌలు గురించి, బర్నబాస్ గురించి మనం చదివినట్లయితే, సమయం వచ్చినప్పుడు నేను వాళ్ళని న్యాయంపడి తీసుకుపోతా, నేను వీళ్ళని న్యాయంపడి తీసుకుపోతాను, చాలా మటుకు వాళ్ళ జీవితాలు చేదుగా అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ దో దే ఆర్ anointed by God. We must be very careful, my dear brother and sister. Our offerings, our giving to the clothes to the people, doing good, hospitality, it never pleases the Lord. It's just like a filthy rags in the presence of God, unless we surrender our lives to the Lord, unless our life pleases to the Lord. Where we are fallen, my dear brother and sister, ఎక్కడ మనం పడిపోయామో అక్కడ మనం జాగ్రత్తగా పరిశోధించుకొని మనం చూసుకునేది చాలా అవసరమైనది. దినాలలో ఇట్ ఈస్ వెరీ టఫ్. పీపుల్ ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద వరల్డ్ సిస్టమ్. ఈ ప్రపంచము ఏ రీతిగా నడుచుకొని వెళ్తా ఉన్నదో, విశ్వాసులు కూడా, సేవకులు కూడా అదే దిట్ట వెళ్ళిపోతా
వెళ్తా ఉన్నారు. కాంప్రమైజింగ్ ఇట్ నెవర్ ప్లీజెస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. అడ్జస్ట్ అయితే లేని మనం మళ్ళీపోతే మన జీవితంలో అడ్జస్ట్ కానీ చేత కాదమ్మా. దయచేసి మనం సంపూర్ణంగా దేవునికి మనం అప్పగించుకునే వారికి మనం ఉండాలి. We must be very careful. The brother and sister, we must be very careful for God's glory. చాలా మటుకు మనము దేవునికి మాత్రమే మనము జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. నీ సహాయము, నీ యొక్క నీతి కార్యాలు దేవుని దృష్టికి మురికిగా ఉంటాయంట. మన జీవితంలో ఆ మురికితనం ఏమైతే ఉన్నదో అది తీసేసుకోవాలి. The filthy things which are there not pleasing to the Lord, we must remove that one for the glory of God. David, when he had sinned against God, he was hiding his sin. When the time came, he repented as a prophet revealed his secret. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని దాచుకుంటా ఉన్నాడో, ఉండి ఆ స్థానంలో కూర్చొని ఉన్నప్పుడు సేవకుడు వెళ్ళి బయలుపరిచినప్పుడు తాను తగ్గించుకొని తన పాపాలన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధానంలో దేవుని కొరకు అతడు ఇష్టమైన పాత్రగా మళ్ళా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఏమైతే ఒకవేళ రహస్యంగా మన ఆలోచనల ద్వారాగా, మన కళ్ళ ద్వారాగా, మన చూపుల ద్వారాగా, మన మాటల ద్వారాగా, మన ప్రవర్తన ద్వారాగా దేవునికి వ్యతిరేకమైన పాపాలు మనం చేస్తూ ఉంటే, నీకు అది అగపడకుండా ఉంటే, ఒక్కొక్కసారి వాక్యం చదువుతా ఉన్నప్పుడు, సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది ఏంటంటే ఆ మనస్సాక్షికి చచ్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. దాన్ని బట్టి లోటు నీకే కానీ దేవుడికి కాదు. నరకానికి వెళ్ళేదానికి చాలా సిద్ధంగా ఉంటాం. జాగ్రత్త మా ప్రేమైన దేవుని బిడ్డ. We must be very careful. Our walk life, which must be pleasing to the Lord, my dear brother and sister. మన యొక్క నడత దేవునికి ఇష్టంగా రావాలని ప్రభు యొక్క వాంఛ ఉంటున్నది. Praise the Lord. All glory to Lord Jesus Christ. Thirdly, the book of Jude, there is only one chapter. 23rd verse says like this. యూదా ప్రకటన ప్రక్కల ఉంటది, ఒకటే అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉన్నది. There we can see other people, they were in that great fire. That means the world is in the fire. They were walking not pleasing to the Lord. They were in the bondage of the devil. They were frustrated. They were disappointed. They are having a lot of problems. They are having a lot of habits in their lives. Because of that, they were bounded in that and they were destroying their lives, my dear brother and sister. That's why God has chosen you. The Bible says, go to them and bring them out from that place, that God may reward you for His glory. దేవుని మహిమ మాత్రమే. అనేకులు రకరకాలుగా అలవాట్లలో నాశనం అయిపోతా ఉన్నారు, చెదిరిపోతా ఉన్నారు. దెయ్యపు శక్తులతో, శాతబల శక్తులతో, అలవాట్లలో, చాలా రకరకాలమైన ఘోరమైన పాపములలో, అలవాట్లలో, గ్యామ్లింగ్లలో, ప్యాకాటలలో, పిచ్చి పిచ్చి బెట్టింగ్లలో సంసారాలను పాడు చేసుకుంటూ నాశనం అయిపోతున్న ఈ యొక్క ప్రజలను యూదా ఏం రాశాడంటే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నరకంలో నాశనం అయిపోతా ఉన్నారు అంటే, అగ్నిలో వాళ్ళు మండుతా ఉన్నారంటే, వాళ్ళు ఆ పరిస్థితులలో చెదిరిపోతా ఉన్నారు, నాశనం అయిపోతా ఉన్నారు, సమాధానం లేక, నెమ్మది లేక పాడైపోతా ఉన్నారు. వాళ్ళను మీరు చేయి చాచి వాళ్ళని పట్టుకొని అగ్ని నుంచి విడిపించమంటాడు, ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురమ్మంటాడు. సో ఇన్ దట్ ఫైర్ వాట్ వేర్ ద పీపుల్, దోస్ ఆర్ బర్నింగ్ ఇన్ దట్ ప్లేసెస్. That means in their habits, those are bounded and they were perishing in that place. Stretch forth your hand and bring them out from that fire. That your garments also you cannot burn, the Bible says. మీ దోస్తులు కాలవు, వాళ్ళని బయటికి తీసుకురమ్మంట. That means there is a responsibility for us, my dear brother and sister. మనకు ఒక బాధ్యత ఉన్నది. చాలా మంది నాశనం అయిపోతా ఉన్నారు, అలవాట్లలో, పిచ్చి పిచ్చి వాట్లలో చెదిరిపోతా ఉన్నారు.
That many habits they were perishing, my dear brother and sister. Who will go for them? The book of Isaiah 6 chapter writes like this. Who will go? My people are dying. యెషయా గ్రంథంలో 6వ వచనంలో ఒక మాట రాస్తా ఉంటాడు యెషయా ప్రవక్త. ఆయన అంటా ఉన్నాడు, ప్రభు అంటా ఉన్నాడు, నా ప్రజలు చెదిరిపోతారు. మై పీపుల్ ఆర్ డైయింగ్, మై పీపుల్ ఆర్ పెరిషింగ్. హూ విల్ గో, హూ కెన్ ఐ సెండ్? ఎవరు పోతారు, నేను ఎవరిని పంపగలను? దెన్ ద ఐజాయా సేస్, లార్డ్ ఐ యామ్ హియర్ ఓ గాడ్, ప్లీజ్ సెండ్ మీ. అప్పుడు ఐజాయా అంటా ఉన్నాడు, ఆ ప్రవక్త, ప్రభా నేను ఇక్కడ ఉన్నా నాయన, నువ్వు నన్ను పంపించు నాయన. ఐఎమ్ హియర్ ఓ గాడ్, ప్లీజ్ సెండ్ మీ. ప్రభా నేను ఇక్కడ ఉన్నా, నన్ను నువ్వు పంపు నాయన. When the Bible says, When God says, when this Isaiah says, here I am, O Lord, please send me. The brother and sister, there is a call for you from the Lord. Your own relatives, your own mother, your own father, your children, your brothers, maybe in different types of habits, maybe in idol worship, maybe in alcohol, maybe in so many things they were perishing. The brother and sister, there is a call for you to pray for them, to speak the word of God, to bring them out from that place. ప్రేమన దేవుని బిడ్డలారా, నీ సొంత ప్రజలు, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ భర్త కానీ, భార్య కానీ, వాళ్ళ బంధువులు కానీ, నీ పిల్లలు కానీ, దేవుడు ఒక పిలుపు నీకు పిలుస్తా ఉన్నాడు. నా కొరకు ఎవరు పోతారు, ఎవరు నా నిమిత్తమై వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్తారు. చూసి వాళ్ళకి వాళ్ళని చూసి నవ్వుతా ఉన్నామేమో, నీకు బాధ్యత లేదేమో. Seeing them you may be laughing, seeing them you may be just develop very hard, not preaching the word of God, not praying for them. Today let us change our direction. ఈరోజు మన యొక్క ఆలోచనలను మనం మార్చుకుందాం. వాళ్ళ నిమిత్తమై మనము నువ్వే ప్రార్థన చేయాలి. నీకు ఒక స్వరం వినబడతా ఉన్నది, ఎవరు వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేయగలరు, ఎవరు వాళ్ళ నిమిత్తమై బాధ్యత తీసుకోగలరు. అయ్యో అని వాళ్ళు చనిపోయే పరిస్థితులకు వస్తా ఉన్నారు. లాస్ట్ టైం there is my Friday when my relative, one sister was died. She was suddenly early in the morning. People never thought these things are going to happen. Suddenly the heart attack came. They rushed to the hospital. Within seconds, within hours, doctors tried something, but no more. It never worked. Brother and sister, when we lose our life, we doesn't know. She lost her life. ప్రేమన దేవుని పిల్లరా, నా బంధురాలు ఉదయాన్నే శుక్రవారం పొద్దున్నే హార్ట్ అటాక్ అయిపోయి సడన్ లో హాస్పిటల్ కేన్సింగ్ తీసుకుపోయింది. డాక్టర్లు ప్రయత్నం చేశారు, అన్ని విషయాలలో ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా ఆమె జీవితాన్ని కోల్పోయింది. హూ విల్ ప్రే ఫర్ దెమ్? వాళ్ళ నిమిత్తమై ఎవరు ప్రార్థన చేయగలరు? ఇట్ ఈస్ అ రెస్పాన్స్ ఫర్ ద పీపుల్ హు ఆర్ సేవ్డ్. రక్షింపబడిన వారికి ఒక సూచన. ప్రేమన దేవుని బిడ్డలారా, నువ్వు నీ బంధువుల నిమిత్తమై ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. We must and should pray for them. If the chance comes, go and preach the word of God. ఒక అవకాశం కింద దొరికితే వాళ్ళ నిమిత్తమై వాక్యము చెప్పాలంటే ప్రభు పేట కోరుతా ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Dear brother and sister, people are going to the fire. People are going to the hell. The world is under the hell, under the control of the devil, my dear brother and sister. ఈ యొక్క సైతాన్ యొక్క కట్టడలో, సైతాన్ యొక్క యోచనలలో, సైతాన్ యొక్క దీంట్లో లోకమంతా ఉన్నది. కాబట్టి నీ ప్రార్థన మూలంగా వాళ్ళనందరినీ ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురాబడి ప్రభు యొక్క వాంఛ, ప్రభు యొక్క కోరిక ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Fourthly, my dear brother and sister, the Bible says, the book of Isaiah 53 chapter 6th verse says like this. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము ఈ రీతిగా చెప్తా ఉంటుంది. The Bible says, all will like a sheep has gone astray. We have turned from one to his own way, and the Lord has led on him iniquity of us all. మనమందరము గొర్రెపిల్ల గొర్రెల వలె త్రోవ తప్పితిని. చూడండి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన
త్రోవకు వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. తొలగిపోయినట. యెహోవా మన అందరి దోషమును ఆ. అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. The Lord laid all our iniquities upon him. That means upon Lord Jesus Christ. Everybody turned away from his own ways, my dear brother and sister. So see about this world. Just let us open our hearts. ఒకసారి ఆలోచన చేయి. Which way it is pleasing them, they are going in that way. They are not led by the Holy Spirit. One day, one man of God was asking me, he doing everything and he want to become a man of God. And he saying, you must give me ordination. And he says, I want to build the church. And so many is having a desires. Then I prayed for him, the right time had came, and I just started to speak to him. You must turn away from your evil things. Whatever God has revealed when I came and visited you and I prayed for you, with the word of knowledge, word of wisdom when God has spoken to you, can you repent for that? That is not God's calling for you. You must repent for your sins and stop that one. And don't try to become a minister. Try to become a servant of God. I spoke to him, but thank God he accepted what I spoke to him. Praise the Lord. All glory to Jesus. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు చాలా ఆశలు ఉన్నాయి. నేను ఒక సేవకుని కావాలి, నేను అతనికి ఒక ఆస్తి ఉన్నది, నేను ఒక మందిరం కట్టాలి, దాని తర్వాత నువ్వే నాకు ఆర్డినేషన్ ఇవ్వాలని నన్ను చాలా ఒత్తిడి చేస్తా ఉన్నాడు. సరైన సమయం అతని కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నా. పోయిన వారము సరైన సమయం దొరికింది అతనితో మాట్లాడేదానికి. అప్పుడు దేవుని ద్వారాగా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా అతనితో మాట్లాడుతా ఉన్నా. సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క వివేచన వరం మూలకంగా దేవుడు నాకేం బయలుపరిచిందో నీ గురించి, వాటి నిమిత్తమై నేను చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళా నేను చెప్తా ఉన్నా, పలాని దీని నిమిత్తం అవి వదులుకోవాలి నువ్వు మొదటిగా. He said, yes pastor. పాస్టర్ అన్నాడు. దాని తర్వాత సేవకుడిగా నువ్వు లైక్ లేవన్నా, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద పాస్టర్ పోస్ట్. He said, yes. What I must do? Just cooperate and be in prayer with the pastors. అయితే నేనేమి చేయాలి? ప్రార్థనలో ఉండు, సేవకులతో కోఆపరేషన్ చేయి, అంత తప్ప వేరేది లేదు నీకు. ఘోరమైన రకరకాలమైన పాపాలు, రకరకాలమైన వాళ్ళ యోచనలలో వాట్ ఎవర్ దే విల్ బి ప్లీజింగ్, దే విల్ బి డూయింగ్ అండ్ నెవర్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్. వాళ్ళకి ఇష్టమైనది చేస్తా ఉంటారు, ఆ ఇష్టమైనది చేసినది దేవునికి ఇష్టం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. Adam and Eve, they turned from the Lord. They pleased with the fruit. They ate and glory went away from their lives. ఆదము అవ్వ ఆకర్షణ కలిగింది వాళ్ళకు, దానికి లోబడ్డారు, తిన్నారు. దాని తర్వాత దేవుని మహిమ నుంచి దూరం అయిపోయారు. Think about, my dear brother and sister, Balaam, the great prophet. He was tempted by the money and the wealth. Nowadays, many people, we need the money, we need the wealth. How much we need, He is the provider for us. Amen, hallelujah. ఎంత కావాలో అంత యేసయ్య మనకు కలగజేస్తూనే ఉన్నాడు. మితి మీరితే నువ్వు శోధింపబడతావు, మితి మీరితే నువ్వు చాలా మటుకు దేవుని మహిమ నుంచి నువ్వు దూరం అయిపోతా ఉంటావు. ఒక నీ ఆశ ఏమవుతుందంటే డబ్బు పోగు చేయాలి, ఆస్తులు పోగు చేయాలి. ఎవరి కోసమయ్యా? నీకు తృప్తి చాలదు, ఉండదు. We must turn away from this kind of things. And the sheep was strayed, went away from the presence of God. ఈ గొర్రెలు ఏ రీతిగా చెదిరిపోతా ఉన్నాయో, విశ్వాసులు సంపాదనలో చెదిరిపోతా ఉన్నారు. ఇంకా దానికి పులి స్టాప్ లేకుండా పోతా ఉన్నారు.
One family was talking to me, and now God has given everything. And what I must do now? I said, if God has given everything, if you are satisfied, cooperate with the man of God. She said yes. Their family was said yes. Till today they never turned. Praise the Lord. ఒక కుటుంబము నాతో మాట్లాడుతూ ఒక మాట అంటా ఉన్నారు, అన్న దేవుడు నాకు సమస్తం ఇచ్చేసాడు. భర్త ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అన్నీ వచ్చినాయి. మంచిగా నేను ఆశీర్వదింపబడ్డా. నాకు ఇంకా ఏ ఆశ లేదు. నేను ఇప్పుడు నా మిగతా జీవితాన్ని ఏమి చేయాలి అని ఒక ప్రశ్న వేసిండు వాళ్ళు. నేను చెప్పిన, నిజముగాను తృప్తి పడితే సేవకులతో సహకరించండి. సేవలో నమ్మకంగా గుడికి వెళ్ళే గుడికి నమ్మకంగా ఉండండి. ఇంతవరకు ఆ నమ్మకం లేదు. సేవకులతో కోఆపరేషన్ చేసేది లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దాని నుంచి తిరిగిండ్రు అంట. ఆమేన్, హల్లెలూయా. I can give the living testimonies, my dear brother and sister. How is our checking our lives with the word of God? Balaam was turned because of the wealth. Balaam was tempted because of the money. Balaam was anointed by God. His life was pleasing to the Lord. But suddenly, tempter tempted him. How many times the devil is tempting you? Tempting your thoughts. Tempting seeing others. And we are tempting ourselves, my dear brother and sister. లోకులను చూసి, వేరుతులను చూసి చాలా శోధింపబడతా ఉంటాం. అవసరమా అది? బయటలను చూసి నువ్వు శోధింపబడితే నీకు ఏమి దక్కదు కూడా. నీకై నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని నీ మార్గాలను సరిపరచుకొని, don't take the wrong steps, my dear brother and sister. Balaam the prophet took the wrong step, and God came down to visit him, to give the warning to him, my dear brother and sister. బాలాము తప్పు యోచన, తప్పు మార్గాన్ని తీసుకున్నాడు అతని జీవితంలో. తీసుకున్నప్పుడు దేవుడే స్వయంగా వచ్చి దేవదూతను పంపి అతన్ని వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Today, by the man of God or woman of God, any warning comes also, we are not turning away from that place. ఎంత ఏ రీతిగా ఆ దైవదాసులు చెప్పినా గాని మనోళ్ళు మొండి ఎక్కువ అన్నమాట. పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు తప్ప 4 మట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. Our people, our believers' life is, their faith is for a rabbit. There are 3 legs only, not 4 legs. Praise the Lord. What they hold it, it is a true for them. It is that way is very pleasing to them. They never turned from them, my dear brother and sister. ఏమైతే పట్టుకున్నారో అదే వాళ్ళకి కరెక్ట్ అన్నమాట. ఆ మార్గమే వాళ్ళకు కరెక్ట్ గా ఉంటున్నది. కుందేలకు వాళ్ళ దృష్టికి 3 కాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. 4 లేవు అన్నమాట. ప్రేమన దేవుని బిడ్డ, they turned to his own ways. Is it all the Israel people, when they were seeing the pillar of cloud and a pillar of fire, still they want to turn to go to Egypt? ఇశ్రాయేలులందరూ పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వాళ్ళు 40 సంవత్సరాల యాత్రలో పోతా ఉన్నా గానీ వాళ్ళ పరిస్థితి ఎట్టున్నది? వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయం అంతా ఐగుప్తులోకి మనసు పీకుతా ఉన్నదట. మన మనసు కూడా పీకుతుంటది. ఎవరికి తెలియదు అది పీకేది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి పీకుతుంటుందో వాళ్ళకే తెలుసు అన్నమాట. వాళ్ళకాడ అది ఉంది, నేను కూడా ఇది తెచ్చుకోవాలి. వాళ్ళలో దేవుడు ఇట ఆశీర్వాదం ఉంది, నేను కూడా ఈ రీతిగా తెచ్చుకోవాలి. అది చేత కాదు. దేవుడు ఎవరికి ఏమి ఇయ్యాలో కరెక్ట్గా ఇచ్చింది. గాడ్ నోస్ హౌ టు గివ్ టు యూ. అపోస్టల్ పౌల్ సేస్, టుడే వాట్ ఐ యామ్, it is only by his grace. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప మాత్రమే. Dear brother and sister, we must not be tempted in our lives. Be careful when you are taking a wrong step.
When God is talking to you, leave that one, come to the presence of God. ఆ తప్పు మార్గాలలో వెళ్ళినప్పుడు, తప్పు యొక్క ఒక అడుగు వేసినప్పుడు, ప్రియమైన దేవుడు హెచ్చరించినప్పుడు అది వదిలిపెట్టుకొని దేవుని సన్నిధానంలోకి పరిగెత్తుకొని రండి. నీకు సౌఖ్యము, నీకు ఆశీర్వాదం, దీవెన. When you come to the presence of God, turning away from that ways, you will be a blessing, prosperity, the protection, the hand of God will be upon you. Dear brother and sister, Samson was a man of God. He was filled with the Holy Ghost. Extraordinary strength was there in his life. Samson ఒక సేవకుడు, అభిషేకం కలిగిన వ్యక్తి, దైవికంగా శారీరకంగా బలమైన శక్తి, బైబిల్లో ఎవరికి లేని శక్తి అతని జీవితంలో ఉన్నది. But when he took wrong step, the strength went away from his life. చూడండి, ఒక్క తప్పు మార్గము, ఒక అడుగు వేసినందుకు తన జీవితంలో ఉన్న శక్తిని కోల్పోయాడు, దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. ప్రేమన దేవుని ఆఖరికి చచ్చిపోయిందని కొంత సిద్ధపడ్డాడు. లాస్ట్ అండ్ ఫైనల్ హిస్ కండిషన్ వాజ్ టు గో టు ద డెత్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, బి కేర్ఫుల్. One wrong step can make you to go unto the death, my dear brother and sister. Be careful. Read the word of God. Don't lust of this world. ఈ యొక్క లోకానికి ఆకర్షణ కాబాకండి, లోకములోకి మనం వెళ్ళగలిగి పోబాకండి. జాగ్రత్తగా మనం సరిపరచుకునేది నేర్చుకుందాం. God is going to come as a King of Kings and the Lord of Lords. He is a holy God, my dear brother and sister. పరిశుద్ధమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన రాజులుగా రాబోతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. నువ్వు నేను పరిశుద్ధంగా ఉంటేనే ఆ యొక్క కడుపుర శబ్దం మనం వినగలం. We can listen the trump of the coming of King when we are in holiness. Don't take wrong steps. Take a good steps for the glory of God. Amen. Hallelujah. దయచేసి తప్పు యొక్క అడుగులు తీర్మానం చేసుకుని వేయబాకండి. మంచి అడుగులు వేసి దేవుణ్ణి మనం ఘనపరుస్తాం. Praise the Lord. All glory to Lord Jesus Christ. Fifth point says the book of Jeremiah. We must check our lives. Book of Jeremiah 17 chapter 9th verse says like this. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనము ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. The heart is deceitful above all the things, desperately wicked. Who can know it? హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలదంట. ఆమేన్. హల్లెలూయా. హృదయంలో దాగి ఉన్నది ఎవరికి తెలుసు? ప్రేమను దేవుని బిడ్డలారా, who can study the heart of a man? Only Lord Jesus Christ, only the Holy Spirit can study, my dear brother and sister. జాగ్రత్త సుమా, యేసు నామములో దేవుడు మాత్రమే నీ మనసుని, నీ హృదయాన్ని స్టడీ చేయగలడు. పరిశుద్ధాత్మ దేవునికి దాగి ఉన్నది ఏమీ లేదు. ప్రైజ్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ టు ద లార్డ్. ప్రతిదీ దేవునికి బయట పెట్టేదే అంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. One king, he has done one wrong thing, and he was just going his life very, very nice in the Bible. Suddenly, John the Baptist, he looked to him. He said, "Okay, what you have done and doing is wrong. Separate your life." He heard, she heard. Two things. ఒక రాజు పొరపాటు చేసి తన యాత్రలో ముందుకు పోతూనే ఉన్నాడు అన్నమాట. ఎవరో కళ్ళల్లో పడ్డాడు? స్థానికుడైన యోహాను. అతన్ని చూసి ఒక రవ్వ అతని కళ్ళు తెరవబడ్డాయి. అతను అంటాడు, రాజా, నువ్వు చేసింది కొనసాగించేది తప్పయ్యా, దాన్ని మార్చుకో. ఇద్దరున్నారు. అది ఎవరున్నారు? మొదటిగా రాజు విన్నాడు. వెనక నుంచి ఎవరున్నారు? వెనక ఇన్న ఆమె అది మనుషుల్నే పెట్టుకున్నది. ఎట్టున్నదంట? పురుగుల్లాగా మారిపోయినది. మేడు పండు పైకి చూడడానికి చాలా రమ్యంగా ఉంటుంది, లోపల పురుగులే పురుగులు. అది చాలా చేదుగా మారిపోయింది. ఎప్పుడు దొరికితే అర్థమారసమా? The brother and sister, that lady, that woman heard the voice of this man of God.
that word she kept inside in her heart. When the chance comes, I want to kill him. Heart is a deceitful. It is against God. It is cruel, my dear brethren. Who can study? Who can know the heart, my dear brother and sister? Only Lord Jesus Christ. Only the Holy Spirit. Only God can know your heart, my dear brother and sister. చాలా మందిని రాష్ట్రంగా పాపములు చేస్తూ మనసులో ఒకటి బయటకు ఒకటి చేస్తూ ప్రేమన దేవుని బిడ్డారా ఏమైతుందో కానీ అటనే వెళ్ళిపోతున్న ఆ జీవిత యాత్రలో ఒకసారి ప్రభు నిన్ను హెచ్చరిస్తా ఉన్నప్పుడు నీ హృదయం చాలా మోసకరముది, జాగ్రత్త సుమా. బయటికి నువ్వు బాగానే ఉంటావు, నీ శత్రువుల దగ్గర కూడా మంచిగా నవ్వుతూనే ఉంటావు. కటుపము, ద్వేషము, పగ, వ్యభిచారము, జాలత్వము, రకరకాలమైన పాపలతో నిండుకునే ఈ హృదయము చాలా మంచిదని రాయబడలేదు కానీ మోసముదని రాయబడాలి. మోసం చేస్తా ఉన్నామా జాగ్రత్త, మోసపోతా ఉన్నామా జాగ్రత్త. Be careful about your heart, my dear brother and sister. It is a deceiving heart. God never given man's heart is a right heart unless Jesus stays in our heart. Praise the Lord. Hallelujah. యేసయ్య నివాసం కింద చేయకుంటే నీ హృదయము మోసకరమది. ప్రపంచంలో చూడండి, నిన్ను మోసంగా లేవేమో. ప్రైజ్ ది లార్డ్. దానికి దేవునికి మహిమ. See to the world. When we are deceived by the people, we will tell, oh, I believe that person, he deceived me. How he deceived? By his heart. He obeyed the voice of the heart. He obeyed the voice of the soul. And he openly he started to deceive the people. Like that, ఆ రీతిగా ప్రేమన దేవుడు మనుషులు ఎట్లా మోసం చేస్తారంటే హృదయంలో ఒకటి ఉంటుంది, అది పైకి మనసుకు వస్తుంది, మనసు నుంచి దేహంలో నుంచి మన నోటి నుంచి బయటకు వస్తుంది. నేను మోసం చేయాలంటే మోసమే చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. When people develop to deceive you 100%, unless they deceive they won't sleep. That was the Proverbs writes like this. సామెతలలో చాలా చూడగలం. నిన్ను మోసం చేసేంత వరకు వాళ్ళు నిద్రపోరు, నిన్ను పాడు చేసేంత వరకు వాళ్ళు నిద్రపోరు. జాగ్రత్త సుమా. విశ్వాసులు అదే రీతిగా అయిపోయారు. సాధారణమైన మనుషులు అంధకారంలో ఉండేవారు అదే రీతిగా ఉన్నారు. సేవకులు అదే రీతిగానే ఉన్నారు. కొంచెం డబ్బులు ఉన్న కాడికి పోయే సేవకులు పంపు కొట్టడము, ప్రార్థన చేయడము, దేవుడు ఈ రీతిగా ఆ రీతిగా బయలుపరిచిండు అని చెప్పడము, వాళ్ళది ఉన్నదంతా దోచుకొని పోవడము. ప్రైజ్ ది లార్డ్. అదొక ఆత్మ అన్నమాట. వీళ్ళు ఎప్పుడెప్పుడు జోబులు ఖాళీ చేసుకోవాలని వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ జోబుల నుంచి ఎప్పుడెప్పుడు వీళ్ళకి వస్తాయని వీళ్ళు వేచి ఉంటారు. అదొక మోసం అనే ఆత్మ. We must be very careful. Some men of God are there. I have seen with my own eyes. Very deceiving, my dear brother and sister. They lay hands, or otherwise they will pray for you. They prophesy. Unless they empty your pocket, they will not go out. They cannot go out from your place. And also you will be having the eager. When I must give to them, when I will bless them. You won't give to your own pastor, but somewhere some deceivers will come. They will empty your pockets, empty your homes, my dear brother and sister. కొంతమంది ఎట్టుంటారంటే వాళ్ళ సంఘానికి వాళ్ళు ఇయ్యరు కానీ వాళ్ళ సేవకుని నిజముగా నీకు నిమిత్తమై బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తున్నకి ఇయ్యరు కానీ ఎప్పుడో ఒక తుఫాన్లకు వచ్చినోనికి ఇచ్చా ఉంటారు అన్నమాట. నీ గురించి చెప్తుంటారు, టక టక బుడుకుడుకలో చెప్తుంటారు. 4 గంటలకు వచ్చి టక 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 ఈ చెప్పి మోసం చేసి ఉన్నాయని కాల్ చేసుకొని ఇంకొకసారి వచ్చినప్పుడు ఉన్న బంగారు తెచ్చి పంపుతాం. ఆ ఇంటికి పోతే బ్రదర్ ఫుల్ వీళ్ళు ఖాళీ అనమాట. ప్రైజ్ ది లార్డ్. భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మ. Deceiving. Our heart is a deceiving. Many people, my dear brother and sister, they deceived. One day, when the presence of God was there, when Peter started to cast out the demons, when Peter started laying the hands, the power of God came. People started to, what we can say, they started to speak the tongues. They filled with the power of God. Then Simon, one brother, was seeing the things, and he was asking Peter, I will give money. Please pray and give that gift to me. Peter said, yet your money perish. You cannot purchase the power of God and the Holy Spirit and the gift of God. పేతురు ఎప్పుడైతే
ప్రజల వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రజలందరూ ఆత్మలో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ ఆత్మలో శక్తిని పొందుకొని వాళ్ళు ముందుకు పోతా ఉన్నది. ఒక సీమోను అనే వ్యక్తిని చూసి, పేతురా నాకు ఈ శక్తి కావాలి, నీకు ఎంత డబ్బు కావాలని నేను ఇచ్చేస్తానే అతడు చెప్తా ఉన్నా, నీ డబ్బుతో నువ్వు నాశనం అవును గాక, దేవుని శక్తిని నువ్వు కొనలేవు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ హిస్ హార్ట్? His heart was, when he lay hands, they must fill with the power of God, because he is a money maker. He want to make money. The brother and sister, it never glorifies God. God sees our heart. If it pleases him, God is a rewarder for you. Amen. Hallelujah. Why David? Read many times, 100 times about David. Even though he was fallen and done sins again and again, done so many mistakes in his life, why God never left him? Only one secret: his heart was pleasing God. He says, David's heart is very pleasing to me. God can give this statement for us? ప్రేమన దేవుని బిడ్డలారా, దావీదు గురించి 100 సార్లు చదవండి. ఎన్నిసార్లు చదివినా దేవుడు ఏమంటాడంటే, దావీదు నాకు ఇష్టమైన పాత్ర అంటాడు. తన హృదయం నాకు చాలా ఇష్టంగా ఉంది అంటాడు. దేవుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వగలడా నీకు? దేవుడు ఆ రీతిగా నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? హృదయము మోసకరమైనది. మన హృదయంలో దేవుడు లేడు. అనేక విశ్వాసాలలో దేవుడు లేడు. మనసులో దేవుడు లేడు. వాక్యము నిలకడగలేదు. The word of God is not standing in our heart. That's why our heart is becoming very ugly, my dear brother and sister. It is not pleasing God. దేవుని యొక్క వాక్యము నివాసం చేయటం లేదు కాబట్టి మన హృదయము మోసముతో వెళ్ళిపోతా ఉన్నది. జాగ్రత్త, మోసపోకుడి, దేవుడి వెక్కిరిపడు. మనిషి విత్తనం ఎత్తితే అది తప్ప వేరే పోయలేడు. ప్రైజ్ ది లార్డ్. Do not mock. God is not your heart is a deceitful. Be careful, my dear brother and sister. Don't deceive yourself. Don't make the evil spirit, don't make others to come to steal you, to disturb your family, to disturb your life. Jagrata suma. It is good to talk, but be careful what is coming from their lives. The book of Luke, the Gospel, 6th one, 5th chapter, 8th verse says, లూకా రాసిన గ్రంథం 5:8 వచనములో, it writes about Peter who has received the blessing from the Lord Jesus Christ. 1 to 10 verses. ప్రేమన దేవుని బిడ్డలారా, అక్కడ పేతురు గురించి మనం చూడగలం. దేవుడు అతన్ని రెండంతలుగా దీవించి, he saw the fishes was heavy, it was fallen heavy, the tent was about to break. That is the blessing of God. If your life is pleasing to the Lord, lift your right hand and say, my life will please the Lord and I receive double measure of blessings. నా జీవితం దేవునికి ఇష్టంగా నేను మారిపోతా, రెండంతల ఆశీర్వాదం నేను పొందుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. God is so good. What a loving God we are serving. Peter, when he was washing his nets, పేతురు తన యొక్క ఆ యొక్క నెట్లను కడుగుతా ఉన్నప్పుడు, he saw he was broken. He saw he is not having nothing in his life. దేవుడు అతని హృదయము ఇరిగిపోయింది చూసి, ఈ దేవుడు తన యొక్క వాంఛను తన జీవితంలో ఏమీ లేదు చూసింది అన్నమాట. When Jesus sees when nothing is there, what he can do? He can do something for the glory of God. If we become zero, God can become a hero for his glory. ఒకవేళ శూన్యంగా గిన మనమైతే హీరోగా నిన్ను మార్చగలడు. నీ స్థితిలో ఏమి గిన లేకున్నట్లయితే పేతురును చూసిండు, అయ్యో ఒక్క శాపము తగిలిదే, ఈరోజు అమ్ముకునే దానికి తన దగ్గర ఏమి లేదే, డబ్బులు లేవు కదా, ఎట్ట కుటుంబాన్ని పోషిస్తాడు. ఓహో, వాట్ ఎ లవింగ్ గాడ్ వి ఆర్ సర్వింగ్. జీసస్ ఈజ్ ఎ సీయింగ్ గాడ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ సీయింగ్ యు, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు మనను చూస్తా ఉన్నాడు. మన పరిస్థితిని చూసి, పేతురు యొక్క పరిస్థితిని చూసి, God seen the situation of Peter.
But Peter never took a wrong decision. Praise the Lord. A wrong step you can say. పేతురు పరిస్థితి బాగా లేకున్నా కానీ అతడు తప్పు మార్గము యోచించలేదు. సరే ఈరోజు పడలేదు కదా, ఇంకో మళ్ళా మర్నాడు మనం ప్రయత్నం చేద్దామని తన నెట్లనన్నీ కడుక్కుంటా క్లీన్గా చేసుకుంటా ఉన్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ నోస్ వాట్ యు నీడ్. ప్రేమల సోదరుల, ప్రభుకి తెలుసు నీకేం కావాలో. When he saw the power and the miracle of God, ఎప్పుడైతే పేతురు ఆ ధోనిలో ఆ పన్న చాపను చూస్తా ఉన్నాడో, he repented and fallen in the feet of Lord Jesus Christ. ఆ చాపను చూసి దేవుని పాద సన్నిధానంలో పడిపోయినట్ట. ఏమంటా ఉన్నాడు? separate me from Lord, I am a great sinful man. నా నుంచి దూరంగా ప్రభా, నేను గొప్ప ఘోర పాపిని అని దేవుని సన్నిధానంలో తన పాదాలు పట్టుకుంటా ఉన్నాడు. How it happened? But the great blessing brought the repentance in Peter's life. Is it you are walking in the blessings? Are you having proud and so many things in our lives? జాగ్రత్త సుమా, దేవుడు ఆశీర్వదించినప్పుడు గర్వపడకూడదు, అహంకారపడకూడదు. మనల్ని మనము నేల మటుకు తగ్గించుకునే వారిగా ఉండాలి. వాళ్ళని నిన్ను కాంబినేషన్ చేసుకోకూడదు. Some people will seeing other people, they will be thinking like this, so I'm great more than them. Don't make others to be equal, or you are so great, praise the Lord. But the day will come when God can give you blessings and also can take out your blessings. If you are going with the selfishness and the pride, the day will come, he will kill you. He will bring the tortures, he will bring the temptation to mold you, to humble yourself. ఒకవేళ మనం ఈయన వాళ్ళ కాడికి ఇంకా నేను గొప్పని కావాలి, వాళ్ళు అతిశయపడుతూ చాలా మటుకు గర్వం అహంకారంతో మనం వెళ్ళిపోతే ఒక దినము రానే వస్తుంది. దేవుడు నిన్ను శోధించను ప్రారంభం చేస్తాడు. దేవుడు నేను తగ్గించాలంటే ఏదో ఒకటి పెడతాడు. పెట్టిందంటే నేల మటుకు మనం తగ్గించుకోవాల్సినదే. ఉన్నదంతా ఊడ్చుకోపోయే కాడికి దేవుని మనం నమ్ముకొని మన జీవితాలను అప్పగించుకునేది మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆల్ గ్లోరీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. Final word what the Lord will read. The book of Ezekiel, 18th chapter, 20 verse. The Telugu Bible 20 and English Bible is 23. ఎజికియల్ గ్రంథము 18వ అధ్యాయం, తెలుగులో 21వ అధ్యాయము, ఇంగ్లీష్లో 23వ అధ్యాయం. Do you think that I like to see wicked people die? See the love of Jesus Christ, the love of God. ఇక్కడ దేవుని ప్రేమను మనం చూడగలం. చదువుతారా? Of course not. I want them to turn and to live. ఎంత మంచి మాట ఉందంటే, సరే, do you think that I like to see wicked people die? ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు యెహోవా దేవుడు. దుష్టులు అంటే 23లోనే ఉండొచ్చేమో, దుష్టులు చనిపోయేది నాకు ఇష్టమా అంటాడు. ఆమేన్. దుష్టుడు మరణించేది నాకు ఇష్టమా అని ప్రశ్న చేస్తాడు. Is it the wicked people dying is good for me? What the human talk will be there? వాడు సచ్చిందే మంచిదని అంటారు, ఆ కుటుంబం నాశనమైందే మంచిది అంటారు. విశ్వాసులు పోతుంది, పాస్టర్లు పోతే పాస్టర్లు అంత వాడు చచ్చిందే బెస్ట్ అని అంటారు. విశ్వాసులు అమ్మ ఆమె ఆ కుటుంబం చచ్చిపోయిందే బెస్ట్ అని అంటారు. But the wicked, if they are dying, is it good to me? ఏం ప్రశ్న ఇది! ఎంత గొప్ప ఒక ప్రశ్న దేవుడు తనకే తను వేసుకుంటా ఉన్నాడు. This question, Jehovah God is questioning himself, my dear brother and sister. That is the love of God. He says, when the wicked dies, is it good to me? దుష్టులు చచ్చిపోతే నాకు ఇష్టమా, దుర్మార్గులు చచ్చిపోతే నాకు ఇష్టమా అంటే దాని అర్థమైంది, వాళ్ళు నరకం పోయేది నాకు ఇష్టం లేదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అదే రీతిగా నాశనం అయ్యేది నాకు ఇష్టం లేదు. They are dying in their own wickedness. I don't like that one, says the Lord. What is that mean? That means dying in the hell, he doesn't like it.
Every soul belongs to Him. All the souls in this world belongs to Him. ప్రతి ఆత్మ దేవుని కాబట్టి దేవునికి చాలా ఇష్టమైన పాత్రలు ప్రేమన దేవుని బిడ్డారా. వాళ్ళ మరణము నాకు ఇష్టమా? And He says, of course not. నాకు ఇష్టం లేదంటాడు. I want them to turn. వాళ్ళు మారాలని నాకు ఇష్టం అంట. ఆమేన్. People, when they are turning from their ways, from their wicked ways, living their sins, it will be pleasing to the Lord. And the Bible says, and they must live for God. వాళ్ళు జీవించాలంట, వాళ్ళు బ్రతకాలంట, దేవుని కోసం బ్రతకాలి. That's why Apostle Paul says, it is good to live for God than to die. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నా మటుకైతే నేను బ్రతుకుతా యేసు రక్తానికి జయం. హల్లెలూయా, హల్లెలూయా. లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ సే, ఐ లివ్ ఫర్ జీసస్. అందరూ చెప్పాలి, నేను యేసయ్య కోసం బ్రతుకుతా. ఆమేన్. చెప్పిండ్రా? ప్రైజ్ ద లార్డ్. యేసయ్య కోసం బ్రతుకుతా ఏం చేయాలా? దేవుని కాడికి మనం మళ్ళాలి. We must turn to the Lord to live for Jesus. If not turning, God cannot please from your life. Many people dying, my dear brothers. We are praying for them. You are praying for them. Idol worship, alcohol, different types of sins, which we have never listened about that. చాలా మంది సారాయిలతో డ్రగ్స్ తీసుకుంటూ అంధకారంలో రకరకాలమైన పాపంలో నాశనం అవుతున్న ప్రజలను దేవుడే పిలిపిస్తా ఉన్నాడు. నువ్వు ప్రభు వైపు మళ్ళు, దేవుని వైపు రా, నా దగ్గరికి రా. The Bible says Jesus is stretched forth His hand, is calling us, come to me who are heavy laden and burdened, I will give you rest, says the Lord. సమస్త భారం మోసిన నా జనులారా, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుడు తన 2 చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. First mirror to check our lives, to saturate our lives, to remove all the dirty things from our lives. మొదటి చూపులో అద్దంలోకి మనం వెళ్ళినప్పుడు, వాక్యమైన అద్దంలోకి ప్రేమల దేవుని బిడ్డలారా, మనము మన జీవితాన్ని పరిశోధించుకొని ఏ పాపాలైతే మన జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టుకొని వాటి నుంచి మారుమనసు పొందుకొని దేవుని బిడ్డగా మార్చితే మనలైతే ఒక దర్శనం లేకపోతే మొదటి అద్దములో చూసుకునే జీవితాన్ని మనం చెప్పవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ లుక్, the mirror of the word of God, to saturate our lives, to please and listen the voice of God, to prepare ourselves to meet our God. వాక్యమైన అర్థంలోకి మనం వచ్చినప్పుడు మనల్ని మనం సిద్ధపాటు చేసుకొని ఏదైతే దాగి ఉన్నాయో, ఏదైతే రకరకాలమైన కార్యములు ఉన్నాయో మన లోపల మనకు తెలియని దేవుడు వాక్యానుసారంగా బయలుపరుస్తా ఉన్నప్పుడు వాటిని ఒప్పుకొని వాటిని దూరపరచుకున్నామంటే దేవుడు నిజంగా మనల్ని దర్శించి మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. When we turn and come to the Lord, 100% is going to bless you. May God add His blessings. Praise God. Hallelujah. దేవుడు మనల్ని దీవించును గాక. Let us kneel down and let us pray for God's glory. Father, in the name of Jesus Christ of Nazareth, ప్రభా యేసుక్రీస్తు నామములో డాడీ, we come to your throne of grace. మమ్మల్ని మేము నేరములు తగ్గించుకొని నీ సన్నిధికి వస్తా ఉన్నాం నాయన. ప్లీజ్ వాష్ us by holy blood. We are sinners, God. ప్రభా మేము పాపులం నాయన, మా పాపులను క్షమించండి. బలహీన